రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్ అనేది ఉంటుందండి. రియల్ ఎస్టేట్‌లో అప్ అండ్ డౌన్స్ అనేది ఎప్పుడూ ఉంటాయి. ఇట్స్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ద గేమ్. సో, కొంతకాలం స్లోగా నడుస్తది మార్కెట్. కొంతకాలం స్పీడప్ అవుతది. కొంతకాలం బూమ్ అవుతది. కొంతకాలం అలా స్టాగ్నేట్ అవుతది. ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అంటారు. దీన్ని అర్థం చేసుకోవాలి. ఎవరు సీఎంగా ఉన్నా, ఏ పొలిటికల్ పార్టీ అధికారంలోకి ఉన్నా, ఈ లైఫ్ సైకిల్ నుంచి రియల్ ఎస్టేట్ ఎస్కేప్ అవ్వలేదు. సో, ఎవరో చీఫ్ మినిస్టర్‌గా ఉన్నారు, ఏదో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది వాస్తవం కాదు. బట్ ఈ ప్రెజెంట్ గవర్నమెంట్‌లో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ తీసుకున్న కొన్ని డెసిషన్స్ రియల్ ఎస్టేట్‌ని ఇంపాక్ట్ చేసినాయి. అది మంచి ఉద్దేశంతో తీసుకున్నప్పటికీ వాటిని అడ్మినిస్టర్ చేయటంలో, ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేయటంలో కొంచెం అగ్రెసివ్ అప్రోచ్ తీసుకోవటం, ప్రాపర్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయకపోవటం దీనికి రీజన్. బట్ 100% ఇది ఒకటే రీజనా అంటే కానే కాదు.